Spring Spree isn't just a festival, it's an emotion. Whether you are here to compete, perform, cheer, or simply soak in the madness. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకుంటే నేను కూడా కరోనా అయిపోయానేమో అనిపిస్తుంది. ఎందుకంటే 2 months నుంచి మీ కాలేజీ యూనియన్ కుర్రాళ్ళు శ్రీనివాస్ గారు, సుబుద్ధి గారు చూచాను. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ అంటే ఒకవైపు చాలా ఆనందంగా ఉంటుంది, ఇంకోవైపు భయం. నేను అక్కడ కూర్చున్న రోజుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉండేవాడో నాకు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ నుండి మనం ఏం చేస్తాం కూడా నాకు తెలుసు. సో ఏమైనా ఈరోజు ఈ యానివర్సరీకి సంబంధించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుని మీతో మాట్లాడి మీతో హ్యాపీనెస్ షేర్ చేస్తున్నాం అనే అభిప్రాయంతో నేను ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ హియర్. ఇక్కడ చిన్న విషయం మీకు ఏం చెప్పాలంటే, మామూలుగా యానివర్సరీస్ ఇట్లాంటప్పుడు మనం చాలా సరదాగా ఉంటాం, సరదాగా ఎంజాయ్ చేస్తాం, సరదాగా గడుపుతాము. ఈ 1 day or 2 days or 3 days. After that, what will be the future of ours? బ్రహ్మానందం ఒకప్పుడు ఒక కాలేజీలో లెక్చరర్. కాలేజీలో లెక్చరర్ అవడానికి నేను పడిన నా కేవలం కేమ్ హియర్ ఇక్కడికి రావడానికి నేను కారణం ఏంటంటే, చాలామంది చదువుకోవడానికి కానీ ఫైనాన్షియల్గా, క్యాష్ పరంగా, ఆర్థిక పరంగా అనేక రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ధైర్యం చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే చదువుకోవాలి అనే గోల్, అనే గమ్యం మనకు ఉన్నప్పుడు యూ షుడ్ లవ్ ది గోల్ యాజ్ వెల్ యాజ్ యూ షుడ్ లవ్ ది పాత్ ఆల్సో. గమ్యాన్ని ఒక్కదాన్నే కాకుండా మార్గాన్ని కూడా మనం ప్రేమించాలి. మార్గ మధ్యలో అనేక రకాలైన ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయి. ఒకప్పుడు మై ఫ్యామిలీ, ఐ బిలాంగ్ టు ఏ వెరీ పూర్ ఫ్యామిలీ. వెరీ పూర్ ఫ్యామిలీ. మై ఫాదర్ వాజ్ బ్లెస్డ్ విత్ 6 kids and 2 daughters. ఆయన అప్పుడు చదివించాలంటే ఆ రోజుల్లో చాలా కష్టపడేవాడు. ఎందుకంటే పే ది ఫీ, చదువుకోవడానికి కావాల్సినవన్నీ చేయడానికి ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు ఎంత కష్టపడాలో తెలుసు. అయినా నేను నా డెసిషన్ ఈజ్ ఐ వాంట్ టు కంప్లీట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ కాస్ట్. ఎలాగైనా కానీ కష్టపడి చదువుకొని ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే, ఎంతమంది చిన్న అవహేళనలు తప్పవు. డబ్బు లేదు అంటే, డబ్బు లేని వాడిని చూడండి, అసలు పదంలోనే ఎంత తేడా ఉంటుందంటే, డబ్బు లేని వాడిని పేదవాడు అంటారు, డబ్బున్న వాడిని ధనవంతుడు అంటారు. వర్డింగ్లోనే తేడా ఉంటుంది, సౌండింగ్లో తేడా ఉంటుంది. అటువంటి స్థితి నుంచి మనకి ఆదర్శం ఎవరు అవ్వాలి అంటే ఒక లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్. ఇవాళ మనకున్నటువంటి వాళ్ళలో ఆయన ఎవరు, మన అబ్దుల్ కలాం. వీళ్ళందరూ కష్టపడి చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు. అక్కడ
రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకొని బయట వచ్చిన వాళ్ళ మోడీ, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడో కాంప్రమైజ్ అయ్యేటట్టయితే ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. దేర్ ఆల్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు. అలా కాకుండా కష్టపడి ఎన్నో వాటిని అధిగమించి వచ్చినటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు మన కంట్రీలో, మన దేశంలో. అది ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు, ఒక వివేకానంద కావచ్చు, లేకపోతే ఒక జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ దేర్ ఆల్ గ్రేట్ ఫిలాసఫర్స్. దే స్క్వీజ్ ది లైఫ్ and draw the gist that has given to the entire human community. అటువంటి వాళ్ళు పుట్టినటువంటి నడయాడినటువంటి వాళ్ళు దే బిలాంగ్ టు పూర్ మీన్స్ ఎకనామికల్లీ, బట్ దే ఆర్ నాట్ ఇంటెలిజెంట్ పీపుల్ కాదు. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు నేను అలా చదువుకుని ఎంఏ కంప్లీట్ చేసి లెక్చరర్ కంప్లీట్ చేసి లెక్చరర్గా కొన్నాళ్ళు చేసిన తర్వాత నా పరిస్థితి ఎలాగా కేవలం చదువు అనే కాకుండా నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆర్ట్ కళ అనేది ఒకటి ఉంది కాబట్టి ఐ వాంట్ టు ఇంప్రూవ్ దట్. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే నాకు ఆ గుర్తింపు రావాలంటే నేనేం చేయాలంటే నేనే మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు గాడ్ హ్యాస్ షో మీ ది వే. గాడ్ విల్ గివ్ యూ ఆల్వేస్ ఛాన్స్, హీ వోంట్ గివ్ యూ చాయిస్. మనకి ఏం చేయాలో చెప్తాడంతే తప్ప ఈ 5-6 మీ ముందు పెట్టి ఏది కావాలో అది కోరుకోండి అని చెప్పడు. ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అలాగే నాకు సినిమాలో నటించేటువంటి అవకాశం వచ్చింది. సినిమాలో నేను నటించి ఇవాళ ఈ స్థితికి వచ్చి ఆ తర్వాత సినిమాలో నటించడం ద్వారా డబ్బు సంపాదించి దాని తర్వాత, ఎందుకంటే పావర్టీ నుంచి ఒక అడుగు ముందుకెళ్ళాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డబ్బు. షుడ్ ఎర్న్ మనీ. ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ విల్ బి రెస్పెక్టెడ్. ఇంగ్లీష్లో ప్రవర్బ్ ఉంది, ఎ రిచ్ మ్యాన్స్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ. మనకి ఇష్టమైనా లేకపోయినా మన ప్రొఫెసర్ గారు లేకపోతే మన బాస్ ఉద్యోగం చేసేవాడి దగ్గర ఆడు గుళ్ళు జోకు ఒకటి వేసినా సరే మనం విపరీతంగా నవ్వేస్తాం. అలా ఉంటే కానీ మన జీవన విధానం, మన బతుకుదరు ముందుకెళ్ళదు. కాబట్టి అటువంటి స్థితి నుంచి ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చి ఇవాళ మీ ముందు నిలబడి ఇంతమంది స్టూడెంట్స్ని అడ్రస్ చేయగలిగినటువంటి కెపాసిటీ నాకు భగవంతుడు ఇచ్చాడు అంటే అది పట్టుదల, కృషి. ఆ పట్టుదల కృషితో నేను ఇవాళ ఎక్కడ ఉండగలిగానంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోయే లైఫ్తో ఇంకా చాలు అనుకునేది కాదు. యూ షుడ్ గో అహెడ్. లైఫ్ ఈజ్ ఎ గేమ్, యూ షుడ్ ప్లే ఇట్. కాబట్టి దాంతో మనం ఆడుకుంటూనే ఉండాలి. అట్లా ఆడుకున్నప్పుడే తెలుగులో ఒక అందమైనటువంటి విషయం చెప్పాడు. ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం అన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు మన ప్రయత్నాన్ని విరమించకూడదు. యూ షుడ్ నాట్ స్టాప్ అవర్ అటెంప్ట్. ఆల్వేస్ దాంతో మనం పోరాడుతూ ఉన్నప్పుడే ఇవాళ ఇటువంటి కండిషన్స్ అన్నిటికీ 40 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉండి ఎన్నో అంటే ఇంచుమించు 1250 సినిమాలకు పైగా యాక్ట్ చేసి, బహుశా మీరందరూ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరందరూ కూర్చుంటారు, ముందు రోజు వాళ్ళు కాకుండా ఎవరు కూర్చుంటారు. కానీ ఆ స్టేజ్ నుంచి ఇవాళ నన్ను చూస్తూ, నా కామెడీ చూస్తూ పెరిగిన వాళ్ళు మీరందరూ నాకు తెలుసు. అందరినీ చూసి మీ అందరి యొక్క ఆశీస్సులు పొందడం కోసం ఇక్కడికి వచ్చాను. అదే సార్, మీరు చాలా పెద్దవాళ్ళు కదా, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కానీ మీరు మమ్మల్ని మీ చేత అంటే మా చేత మీరు ఆశీర్వదించబడటం ఏంటని మీరు అనుకోవచ్చు. ఆశీర్వదించడానికి, అభినందించడానికి వయస్సు కాదు ముఖ్యం, మనసు ముఖ్యం, హృదయం ముఖ్యం, ఆలోచన ముఖ్యం. అటువంటి ఉన్నతమైనటువంటి మనస్సు కలిగిన మీ అందరి దగ్గర, మీ దగ్గర నుంచి ఈ ఆశీస్సులు పొందడం కోసం ఆల్ ది వే హైదరాబాద్ నుంచి నేను మన ఫ్రెండ్స్ అందరినీ రిక్వెస్ట్ చేశాను, అయ్యా నేను ఈవినింగ్ వచ్చి
5 గంటలకు 6 గంటలకు మళ్ళీ అయిపోయిన తర్వాత 10 గంటల దాకా ఉండి అక్కడి నుంచి బయలుదేరేటువంటి పైకి ఇలా కనపడుతున్నాను కానీ ముసలండి నేను చాలా యంగ్ అని అంటున్నా కూడా ఎలా అవుతాను 40 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన వాడిని ఇవాళ కుర్రాడిని ఎలా అవుతాను బ్రదర్ నేను రాలేదని చెప్తే ఈ టైంలో వాళ్ళు మీరు వచ్చిన టైంకి మా పిల్లల్ని మీరు చూసి అభినందించి ఆశీర్వదించాలని నేను కోరినందుకు నేను ఇక్కడికి వచ్చాను. అందుకని వాళ్ళు యూ షుడ్ బి రెస్పెక్టెడ్ వెన్ యూ రెస్పెక్ట్ అదర్స్. మీరు అందుకని మనకి మనం ఎదుటి వాళ్ళని మనం గౌరవించగలిగితే, ఎదుటి వాళ్ళని మనం ఆనందించగలిగితే, ఎదుటి వాళ్ళని మనం ఆనందింప చేయగలిగితే మన జీవితం మనకు బాగుంటుంది. అందుకనే ఎదుటివాడు ఎలా ఉండాలి అని నువ్వు కోరుకుంటావు, భగవంతుడు నిన్ను ముందు అలాగే ఉంచుతాడు. అందుకని నువ్వు యు థింక్ గుడ్. మనకి ఏదో నాకు తెలిసి ఈ మధ్యకాలంలో భక్తులు చాలామంది ఏదో భక్తి కార్యక్రమాలు పూజలు ఇవన్నీ చేస్తే చాలా భక్తి వస్తుంది అనుకుంటాను కదండి. మన పూర్వీకులు చెప్పిందే అది ఏంటంటే పొద్దునే సూర్య నమస్కారాలు చేయమంటాడు. సూర్యుడు లేచేటప్పుడు మనం లేము, ఆయన పడుకునే టైంకి మనం నిద్రపోతాం. సో దట్ ఈస్ అవర్ టైమింగ్స్ ఇవాళ టుడే. కానీ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ హెల్త్, if you have good health, you will have good thoughts. If you have good thoughts, you will do good things. If you do good things, you will get good result. If you get good result, God will be happy, if at all He is there. If God is there, He will give you moksha. ఇదే సింపుల్ లాజిక్ నేను చెప్పాలనుకుంటున్నాను. నువ్వు మంచి పని చేస్తే, నా బిడ్డ ఇంత మంచి పని చేశాడు, ఇన్ని సత్కార్యాలు చేశాడు, ఇన్ని సత్ఫలితాలను అనుభవించేటట్టు చేశాడని తండ్రి సంతోషిస్తాడు. మనందరికీ తండ్రి ఎవరంటే భగవంతుడు అంటాం చూడండి, వాగర్ధావు సంపృప్తవు వాగర్ధ ప్రతిపత్తయి జగత పితరవు ఉందే పార్వతీ పరమేశ్వరం. పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తును సృష్టించిన వాళ్ళైతే వాళ్ళు ఈ బిడ్డలందరినీ చూసి ఆనందిస్తాడు, అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మోక్షం అనేది అది వేరే సపరేట్ ఆర్టికల్. దాన్ని మనం తెచ్చుకోవడం కోసం ఏవేవో చేయాలంటే డూ గుడ్ థింగ్స్ టు గెట్ మోక్ష. సింపుల్. అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. చిన్నప్పటి నుంచి నా చదువు నాతో పాటు నాకు మా నాన్న నేర్పినటువంటి మంచి మాటలతో, మంచి పద్ధతులతో వచ్చాను. కాబట్టి టుడే బ్రహ్మానందం ఈ స్పీకింగ్ బిఫోర్ యూ యాజ్ పరమేశ్వర్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. నాన్ని అత్యధిక సినిమాలు చేసిన వాడు ప్రపంచంలోనే ఎవడు లేడు. మీలో ఎంతమంది బ్రహ్మానందాలు ఉన్నారో, ఎంతమంది అబ్దుల్ కలాంలు ఉన్నారో, ఎంతమంది మహానుభావులు మీలో ఉండాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. Wish the annual cultural fest Spring Spree be a great success. I wish you all success. ఎప్పుడు మీ ముఖాల్లో ఇలాగే ఆనందం వెలుగురాలని, మీరందరూ బ్రహ్మానందంగా ఉండాలని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. దాంతో ప్రేమించాలి. I wish you all success once again.